వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళం కులం కోసం కొట్టుకుంటాం, ప్రాంతాల కోసం కొట్టుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే దేశం అంటే మాత్రం అందరం ఒక త్రాటి మీదకి వచ్చేస్తాం. వాడు రెడ్డి అయినా, కమ్మైనా, కాపైనా, తెలంగాణోడైనా, ఆంధ్రోడైనా సరే, వాడు ఏ క్యాస్టోడైనా, ఏ ప్రాంతంలోడైనా సరే, దేశం అంటే మాత్రం అందరం ఒక వరుసలో ఉంచుతాం. దేశం కోసం ముందుకు వస్తాం. ఈ ఒక్క పాయింట్ మనల్ని ఎంటైర్ సౌత్ ఇండియాలోనే ఒక స్టాండర్డ్గా నుంచోబెడుతుంది. దానికోసం నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మనందరం గర్వపడాలి కూడా. ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. ఇది నా కొత్త ఛానల్. నా పాత ఛానల్ ఆదరించినట్టే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా నా ఒపీనియన్స్తో పాటు కామెంట్ చేయండి. ఇంకా మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మ్యాటర్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పాలసీ వచ్చింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇందులో చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా మంచి అంశాలు ఉన్నాయి. బట్ కొన్ని వారాల నుంచి డిబేట్ అన్నది ఆ మంచి అంశాల మీద కాకుండా ఒకే ఒక్క పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటి అంటే హిందీ నేర్చుకోవాలా వద్దా, హిందీ మా మీద బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి. నేను ద్రవిడియన్ అని చెప్పి 1963 అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి కొన్ని గ్రాఫిక్స్ ఆ వీడియోలు వేసి ఈ వీడియోలు వేసి మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయండి. మనం సింపుల్ లాంగ్వేజ్లో మనం వాడుక భాషలో మీకు అర్థమయ్యే విధంగా కొన్ని పాయింట్లు చెప్తాను. లేమన్ లాంగ్వేజ్ అంటారు కదా, అలాగే మాట్లాడుకుందాం సింపుల్ టర్మ్స్లో. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళు ఏం చేశారంటే కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని రీవ్యామ్ చేశారు. కొంత కాదు, మొత్తాన్ని. మనకి జనరల్గా 10+2 ఎడ్యుకేషన్ అంటే 10 years స్కూలింగ్. మన స్టేట్లో వచ్చేప్పటికి 2 years ఇంటర్మీడియట్ అని ఉంటుంది. వేరే చోట కూడా అది కూడా 2 years కూడా స్కూలింగ్ కింద కన్సిడర్ చేస్తారు, అది కాలేజ్ కింద కన్సిడర్ చేయరు. అయితే వీళ్ళు దీన్ని రీవ్యామ్ చేసి ఏం చేశారంటే 5+3+4 అని చెప్పి ఒక మోడల్ తీసుకొచ్చారు. 5+3+3+4 అంటే ఇనిషియల్ 5 years కొంచెం యాక్టివిటీ బేస్డ్, ప్లే బేస్డ్గా ఉంటుంది. అంటే గ్రేడ్ 3 నుంచి ఒక 8 years అలా అనమాట. నెక్స్ట్ 3 years సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత 3 years సబ్జెక్ట్ మీద డీప్ డౌన్గా అనాలిసిస్లు ఉంటాయి. నెక్స్ట్ 4 years ఆ తర్వాత కెరీర్ మీద రెడీనెస్, అంటే వాళ్ళని స్టూడెంట్స్ని రెడీ చేస్తారన్నమాట. సో ఈ విధంగా దీన్ని ప్లాన్ చేశారు. ఇంత ఇంపార్టెంట్ మంచి పాయింట్ ఉంది కదా, దీని గురించి ఎవరు మాట్లాడలేదు. సో వచ్చింది ఏంటంటే 3 language పాలసీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా ఏదైనా పాలసీ వస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ పాలసీలో ఉన్న లోటుపాట్లు, ఆ పాలసీలో ఉన్న మంచి చెడులు, వాటి గురించి డిస్కషన్ జరగకుండా ఆ పాలసీని రిలీజ్ చేసింది ఎవరు? ఓకే, బీజేపీ గవర్నమెంట్. బీజేపీకి ఆపోజిట్గా ఉండే శక్తులన్నీ ఏం చేస్తున్నాయంటే అందులో నుంచి ఏదో దాన్ని తీసుకొని కాంట్రవర్షియల్ తీసుకొని ఆ కాంట్రవర్సీని పెద్ద చేసి అక్కడ ఏదో అయిపోతున్నట్టు, వాళ్ళు ఏదో చేసేస్తున్నట్టు ఒక ప్రాపగండాని క్రియేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బీజేపీ, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు స్టేట్స్లో కూడా ఏ గవర్నమెంట్స్ ఉన్నా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది అని కాదు. వాళ్ళు ఏదైనా పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ మీద మాత్రం డిబేట్ జరగట్లేదు. మనం అక్కడే లూజ్ అయిపోతున్నాం. చాలామంది పొలిటీషియన్స్ ప్రజల్ని డైవర్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది. ఈసారి పొలిటీషియన్స్తో పాటు నాకేమనిపించిందంటే కొంతమంది యూట్యూబర్స్, మన తెలుగు యూట్యూబర్స్ కూడా అందులో జాయిన్ అయిపోయారు. ఒక లేని ప్రాపగాండాని క్రియేట్ చేశారు. ఏంటి అంటే హిందీ, వాళ్ళు హిందీని రుద్దల 3 languages నేర్చుకోమన్నారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ మదర్ టంగే. మీరు తమిళ వాళ్ళు అయితే ఫస్ట్ తమిళ్ నేర్చుకోండి, తెలుగు వాళ్ళు అయితే మీ ప్రిఫరెన్స్ తెలుగే, మరాఠీ వాళ్ళు అయితే మరాఠీయే. సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని పెట్టారు. నేను మిలీనియల్, సో నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా 3 languages నేర్చుకున్నాను. నాకు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేప్పటి నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, సో తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నాతో పాటు మిలీనియల్స్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఇదే నేర్చుకుని ఉంటారు, స్టేట్ సిలబస్లో చదివిన వాళ్ళు, SSC బోర్డులో అయిన వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్కి ఆప్షన్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఎంటైర్ ఇండియాకి 3 languages అందరూ నేర్చుకోవాలి. అందులో 2 ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి, ఒకటి ఇంగ్లీష్. మేబీ CBSE వాళ్ళు అంటే ఫ్రెంచ్ లాంటి ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. అయితే దీన్ని ప్రాపగండా చేంజ్ చేసి, అంటే ఆబ్వియస్గా మనం ప్రజలకి ఈ చాయిస్ కనుక ఇస్తే, అది తమిళనాడులో ఇచ్చినా, ఆంధ్రాలో ఇచ్చినా, ఎక్కడిచ్చినా పీపుల్స్ చాయిస్ థర్డ్ లాంగ్వేజ్కి ఖచ్చితంగా హిందీనే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు? హిందీ కనుక మన పిల్లలు నేర్చుకుంటే ఇండియాలో వేరే నార్త్ సైడ్ ఎస్పెషల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వైవ్ అవుతారు, వాళ్ళు ఉద్యోగం చేసుకోగలరు, వాళ్ళు ఏదైనా పని చేసుకోగలరు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలరు, వాళ్ళు ఏదైనా తిరగడానికి ఏదైనా డెస్టినేషన్కి వెళ్తే అక్కడ దే కెన్ గెట్ అవే అన్న విధంగా హిందీ నేర్చుకుంటారు. పేరెంట్స్ ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేస్తారని తెలుసు. అంతేగాని చాయిస్ ఉందని చెప్పట్లా. హిందీ మనల్ని బలవంతంగా రుద్దుతున్నారు అన్న ప్రాపగండాని క్రియేట్ చేశారు. దీనికి వాళ్ళు పెట్టిన కొన్ని ప్రూఫ్స్ ఏంటంటే హిందీ అనేది వేల భాషల్ని తినేసింది అని చెప్పి. హిందీ ఒక భూతమా? హిందీని ఎవరు తీసుకొచ్చారు అంటే మనం ఇండియా బయట నుంచి వచ్చిన ఇంగ్లీష్ని ఆఫ్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్, అంటే 43% ప్రజలు మాట్లాడుతున్న లాంగ్వేజ్తో మనకు ప్రాబ్లం అయిపోయింది నేర్చుకోవడానికి. ఇది జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ కదా. హిందీ వచ్చి చాలా భాషల్ని తినేసింది అని. నిజంగా చెప్పండి, తినేసింది అనుకుందాం, దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా?
కొన్ని భాషలు కోల్పోయాయి. ఆ భాషలు ఎందుకు కోల్పోయినాయి, ఆ భాషలు ఎందుకు ఇప్పుడు వాడుకలో లేవన్నది కూడా మీకు చెప్తాను. అయితే దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉత్తరప్రదేశ్ని తీసుకున్నాం, ఒక స్టేట్ని. అందులో 4 లాంగ్వేజెస్ ఉండేవి, 4-5 లాంగ్వేజెస్ మెయిన్గా మాట్లాడుకునేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు అవధి అని, భోజ్పూరి అని, బెజ్ భాష అని, ఇంకేవో ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్, నార్త్ ఉత్తరప్రదేశ్ ఒకటి, సెంట్రల్లో ఒకటి, ఈస్ట్లో ఒకటి, అలా ఉండేవి అనమాట. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి సీఎం అయ్యాడు అనుకోండి, ఆయన ఏ భాషలో మాట్లాడి ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాలి? ఆయన ఇప్పుడు భోజ్పూరిలో మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవరా? అక్కడి నుంచి ఉద్యమాలు రావా? ఉద్యమాలు వచ్చి ఆ స్టేట్ డివైడ్ అయిపోదా? ఆల్రెడీ మనం ఇక్కడ సౌత్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి, ఈవెన్ నార్త్లో కూడా కొన్ని చోట్ల ఏర్పడ్డాయి. స్టిల్ అక్కడ ఒక రాష్ట్ర భాష అని చెప్పి ఒకటి అడాప్ట్ చేసుకుని ఒక భాష పెట్టకుండా ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజ్ని అఫీషియల్గా గుర్తించి అందరూ మాట్లాడుతుంటే, ఒక స్టేట్లో 4-5 లాంగ్వేజెస్ మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ వద్దని చెప్పి హిందీని ఆప్ట్ చేసుకున్నారు. బేసిక్ రీజన్ ఇది. దానివల్ల ప్రజలు యునైట్ అయ్యారు తప్పితే ఎక్కడ విడిపోలా. సో హిందీ ఇప్పుడు ఆ భాషలు కనుమరుగైపోయినాయి అంటే, ఆ భాషలు మాట్లాడే వాళ్ళు అంటే అక్కడున్న ప్రజల సంఖ్యను బట్టి అక్కడున్న 6-7 లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడితే ఆబ్వియస్గా తక్కువ మంది మాట్లాడతారు కాబట్టి భాష కనుమరుగైపోయింది. దాన్ని భూతంగా చూపించి మనకు కూడా అలాగే జరిగిద్దని చెప్తారు. మన రాష్ట్రాల్లో మనం ఎన్ని భాషలు మాట్లాడుతున్నాం? తమిళనాడులో తమిళే మాట్లాడతారు, ఆంధ్రాలో తెలుగు, ఆంధ్ర తెలంగాణలో తెలుగే మాట్లాడతారు. అందరు ప్రజలు తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఆ భాష వచ్చి ఈ భాషను తినేలేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్గా బిగ్ బాస్ అయింది. బిగ్ బాస్లో చున్ అని చెప్పి నార్త్ ఈస్ట్ కంటెస్టెంట్ ఒక ఆవిడ పార్టిసిపేట్ చేసింది. ఈ మధ్య రీసెంట్ 2 వీక్స్ బ్యాక్ తన ఇంటర్వ్యూ చేశాను అనమాట. తను ఏం చెప్పిందంటే, అరుణాచల్ ప్రదేశ్లో మోర్ దెన్ 100 ట్రైబ్స్ ఉన్నాయంట, సబ్ ట్రైబ్స్. సో వాళ్ళు అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. మళ్ళీ ఒక ట్రైబ్ మాట్లాడే భాష ఇంకో ట్రైబ్కి అర్థం కాదంట. ఒకవేళ వాళ్ళలో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి? అది పాసిబుల్ అవుతుందా? సో వాళ్ళు ఏం ఆప్ట్ చేశారంటే, కమ్యూనికేషన్ కోసం యాజ్ ఎ బ్రిడ్జ్ కింద హిందీని ఆప్ట్ చేసుకున్నారు. దాని ప్రకారం తనకి హిందీ వచ్చు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పింది. అలాగా నార్త్ ఈస్ట్లో కానీ లేదంటే మన నార్త్లో కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ హిందీని ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఇది. మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, వేరే స్టేట్స్లో కానీ లాంగ్వేజెస్, వాడుక భాషలో ఉన్న లాంగ్వేజెస్ ఎక్కువగా ఉండటం వల్ల పీపుల్కి, జనాలకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎక్కడ కట్ అయిపోద్దని, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక భాష ఉండాలని చెప్పి వాళ్ళు హిందీ ఆప్ట్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి మంచి జరిగింది. అదర్వైజ్ ఆ భాషలన్నీ వాడుకలో ఉంటే ఏమయ్యేదంటే, ఇప్పుడు పార్లమెంట్లో కూర్చొని ఏదైతే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇమాజిన్ 1000 భాషలుండి 1000 భాషల్లో మన పార్లమెంట్లో ఉన్న పెద్దలు మాట్లాడితే మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలమా? మనం అర్థం చేసుకోగలమా? లేదు. అప్పుడు హిందీ కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని మీరు అనొచ్చు. అప్పుడు హిందీ వాళ్ళ భాషను తొక్కేసేది, వాడికి భాష అదిపోయి ఇంగ్లీష్ అయిపోయేది. బయట నుంచి వచ్చిన ఆ లాంగ్వేజ్ నేర్చుకోవటం కన్నా లోపల మన లాంగ్వేజ్ బెస్ట్ కదా. ఎందుకంటే కొన్ని ఇంటర్నేషనల్ సోషల్ మీడియాస్లో ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం కామెంట్ చేస్తారంటే, మేమే మీకు భాష నేర్పించాం, మేమే మీకు సంస్కృతి నేర్పించాం అంటారు. బొచ్చి నేర్పించారు. మన ఇండియా ఎంత డైవర్సిఫైడ్ కంట్రీ, వాళ్ళు నేర్పించేది ఏంటి? మనకి ఇన్ని భాషలు ఉన్నప్పుడు మనం మన భాషను ఎంచుకొని ఒక జాతీయ భాషకు ఒక భాషను పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్, జపాన్ లాంటి కంట్రీస్ వాళ్ళ భాషను ఏదైనా ముందుకెళ్తాయి, వాళ్ళేమి ఇంగ్లీష్ నేర్చుకొని ముందుకెళ్ళరు. ఎవడైనా వస్తే వాళ్ళ భాష నేర్పిస్తారు వాడికి కూర్చోబెట్టి, ముందు ఇది నేర్చుకో, తర్వాత మా దాంట్లో ఏదైనా చేద్దు కానీ అంటారు. మనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మనకు రాజకీయాలు ఎక్కువ. ప్రజల్ని పాలిటిక్స్ దాంట్లో మభ్యపెట్టి ఏదో ఒక ఐడెంటిటీ క్రైసిస్ జరిగిపోతుంది అన్న విధంగా తీసుకొచ్చి ఆ బావిలో కప్పల్లా ఉంచుతూ ఉంటారు మన పొలిటీషియన్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, హిందీ నేర్చేసుకుంటే అభివృద్ధి అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ దానికోసమే ఇంకో పాయింట్ ఏంటంటే, హిందీ నేర్చుకుంటే అభివృద్ధి అండి. ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎందుకు అభివృద్ధి చెందాలి, బీహార్ ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే, ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్. మన రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్టు వాళ్ళ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందామంటే, మనకు రిసోర్సెస్ ఎక్కువ, మనకు వాటర్ ఉంది, మనకు కోస్టల్ ఏరియా ఉంది. మనకే కనుక కరప్షన్, మన చిన్నప్పుడు కనుక అంత కరప్షన్ అయితే మనం ఇంకా గ్రో అయ్యేవాళ్ళం. మన కరప్షన్ కన్నా వాళ్ళ కరప్షన్ 100 రెట్లు ఎక్కువ. ఎంత దారుణం అంటే, పశువులకేసి గడ్డిలను కోట్లు మింగారు వాళ్ళ రాజకీయ నాయకులు. అక్కడ ప్రజలను మనం తప్పు పట్టలేము. మనలాగే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ లేవు. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి టైం పట్టిద్ది. మంచి పొలిటీషియన్స్ రావాలి, మంచి గవర్నమెంట్స్ రావాలి. లేదంటే ఏ ప్రజలు ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు మీరు ఏదైనా సెలూన్స్ కానీ, పెద్ద పెద్ద సెలూన్స్ కానీ వెళ్తే నాకు చాలా బాగా వస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు అది కోరుకున్నది కాదు, వాళ్ళకి పొలిటికల్గా జరిగిన డ్యామేజ్ అది. అంతేగాని అది హిందీ భాషను అడాప్ట్ చేసుకోవడం వల్ల జరిగిందో, లేదంటే హిందీ కాకుండా ఇంకో 4 భాషల నుండి ఇంకోలా ఉండేది వాళ్ళు అభివృద్ధి చెందో అని చెప్పలేము. అది వేరే, ఇది వేరే, రెండింటికి ఊడిపెట్టాల్సిన అవసరం లేదు. సో నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హిందీ ఎందుకు నేర్చుకోవాలి? నిన్న జనసేన ఆవిర్భావ సభ జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఏంటంటే,
ఇట్స్ జస్ట్ నాట్ ఓన్లీ అబౌట్ నేషనల్ ఇంటిగ్రిటీ. Learning multiple languages, it's not only about national integrity, it's about understand each other and love each other. ఒక దేశ సమైక్యతకు మాత్రమే కాదు, జనాలను అర్థం చేసుకోవడానికి, జనాలను ప్రేమించడానికని. నేనేమంటానంటే ఇంకొక మాట కూడా యాడ్ చేస్తాను, ఏంటంటే ఇట్ విల్ గివ్ అనదర్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మోర్ ఆపర్చునిటీస్. జనాలకి వాళ్ళ వర్క్ చేసుకోవడానికి కానీ, లేదంటే వేరే పనులు చేసుకోవడానికి కానీ ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో 2-3 హిందీని బయట కూడా నేర్చుకునేవాళ్ళు. ప్రాథమిక, మాధ్యమిక అనేవి ఉండేవి, అవి నేర్చుకునేవాళ్ళు. నేను వాళ్ళని చూసి హిందీని మా ఇంట్లో నేర్చుకునేవాడు. నా టీవీ చూసి, సీరియల్స్ చూసి, ఏదో చూసి హిందీ నేర్చుకోవాలి మనం కూడా అని చెప్పి. అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడ జాబ్ సరిగ్గా దొరకని టైంలో నాకు ఢిల్లీలో జాబ్ వచ్చింది. అప్పుడు నేను చూస్ చేసుకోవాలా లేదా అన్న దాని మీద నాకు లాంగ్వేజ్ అనేది ఒక హడిల్ అవ్వాల. అంటే మనం ఫస్ట్ మాట్లాడేది అక్కడికి వెళ్ళాక మనం ఎలా సర్వైవ్ అవుతాం మనం. సో నా డెసిషన్ చాలా సింపుల్ అయింది. వేరే సేమ్ థింగ్ ఇంకొకటి కూడా ఆపర్చునిటీ వచ్చింది. వాడు అడగొచ్చి జాబ్ చేయగలనా లేదా, లేదంటే నాకు ఆ టెక్నాలజీ వచ్చా లేదా అన్నది కాదు, నేను అక్కడ ఎలా గెట్ అవే అవ్వగలను, నాకు హిందీ రాదు అన్న ప్రాబ్లంతో తను 2 years జాబ్లెస్గానే తిరిగాడు. మరి ఆపర్చునిటీ కోల్పోయాడు కదా. మీరు ఇది ఎలా అనొచ్చు, ఇలాంటి వాళ్ళు 10% ఉంటారు, మిగతా 90% ఎందుకు సఫర్ అవ్వాలి అని చెప్పి. ఆ 90% సఫర్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, హిందీ నేర్చుకోవటం వల్ల ఒక బర్డెన్ అవుతుంది, ఆ 90% పీపుల్ ఆ బర్డెన్ ఎందుకు క్యారీ చేయాలని. నేను చెప్తాను, స్కూలింగ్లో ఉన్నప్పుడు ఈవెన్ మన పీడియాట్రిషియన్స్ వీళ్ళు కూడా చెప్తారు, మన మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ చిన్నప్పుడు మన పిల్లల ముందు మాట్లాడటం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు, మీరు మాట్లాడండి వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారండి. సో పిల్లలకి లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది ఒక సృజనాత్మకత కానీ, వాళ్ళల్లో క్రియేటివిటీని పెంచిద్ది కానీ అది వాళ్ళకి బర్డెన్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళల్లో చాలా అంటే దేశం పట్ల అంటే వాళ్ళు హిందీ అని నేర్చుకుంటా ఉంటే ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా పొరపాటు టీవీ చూసినా, పాలిటిక్స్ చూసినా, ఎవడైనా హిందీలో ఏదైనా మాట్లాడుతున్నా వాళ్ళకి ఏం జరుగుతుంది ఈ దేశంలో అన్నది ఈజీగా అర్థమవుతుంది. కేవలం వాళ్ళని మన మదర్ టంగ్ ఇంగ్లీష్లోనే ఉంచకుండా దేశంలో చాలామంది ప్రజలు అంటే 40% మించి మాట్లాడే ప్రజల భాషను వాళ్ళు నేర్చుకోవటం వల్ల వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది కానీ డిసడ్వాంటేజ్ అన్నది ఎప్పటికీ అవ్వదు. అలాగే వాళ్ళకి అది ఎక్స్ట్రా బర్డెన్ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఇంకోటి ఇస్తారు వెంటనే ట్వీట్కి, ఏంటంటే మాకు ఏ భాష పట్ల ద్వేషం లేదు, మా మీద రుద్దొద్దని. ఎవరు రుద్దలా. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు మాత్రం నిజంగా ఈ దేశానికి చాలా అంటే చాలా హార్మ్ఫుల్. ఒక పక్కన ప్రకాష్ రాజు గారు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే, ఓపెన్గానే చెప్తాను, మల్టిపుల్ భయం లేదు, ఓపెన్గానే చెప్తాను, మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. హిందీలో ఆయన వాయిస్ ఓవర్ ఆయన నేర్చుకుంటారు, ఆయన డబ్బింగ్ ఆయన చెప్పుకుంటారు, తెలుగు, తమిళ్, కన్నడ అన్ని చోట్ల ఆయన నేర్చుకుంటారు, అన్ని చోట్ల ఆయన వర్క్ చేస్తారు, అన్ని చోట్ల నుంచి ఆయన సంపాదించుకుంటారు. వేరే జనాలకు మాత్రం ఆ చాయిస్ ఉండకూడదు. రేపన్న రోజు ప్రకాష్ రాజు గారికి బెంగాలీలో ఏదైనా మూవీ వచ్చింది అనుకోండి, ఆయన టైం తీసుకుని బెంగాలీ నేర్చుకుని వెళ్తారు. ఆయన దగ్గర ఆ రిసోర్సెస్ ఉంది, ఆ టైం ఉంది, ఆ మనీ ఉంది. ఈరోజు మనం మన పిల్లలకి ఒక భాష నేర్పించలేదు అంటే ఏమవుతుందంటే, రేపన్న రోజు వాడి ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ వేరే చోట ఎక్కడైనా ఢిల్లీలోనే ఎక్కడైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు వాడు నేర్చుకోగలరా? వాడు జావానే నేర్చుకోవాలా, లేదంటే హిందీనే నేర్చుకోవాలా? లేదంటే కంటైనర్లో ఎక్కి 30 రోజుల్లో హిందీ భాష నేర్చుకున్న పుస్తకం పట్టుకుని ట్రైన్లో చదువుకుంటూ వెళ్ళాలి? అవుతుందా? మనలాంటి మధ్యతరగతి ప్రజలకి మనం స్కూల్లో నేర్చుకోకపోతే తర్వాత ఒక భాషను మనం డబ్బు ఇన్వెస్ట్ చేసి నేర్చుకోగలమా? మన దగ్గర ఆ టైం, ఆ మనీ ఉంటే ఆ టైంలో మన పిల్లలకి ఎలా సెటిల్ అవ్వాలి, వాడు ఏ కోర్స్ నేర్చుకోవాలని దాని మీద ఫోకస్ చేస్తాం. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ దాని మీదకి వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. స్కూల్లో ఉన్నప్పుడు ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమైపోయింది? సో ప్రజల్ని బావిలో కప్పల్లా ఉంచడానికి వీళ్ళు ఎందుకు వద్దు అంటారంటే, ఎక్కువగా పార్లమెంట్ వాటిలో హిందీలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ సెంట్రల్ పాలిటిక్స్ అర్థమైపోతాయో జనాలకి, అర్థమైపోవటం వల్ల ఈ ప్రాంతీయ పార్టీల మనుగడ ఎక్కడ పోతుందో అన్న భయం ఉంటుంది. ఉండొచ్చు, న్యాచురల్ అది. కానీ మన మనుగడ కోసం మన ప్రజల్ని మనం దెబ్బతీయటం, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని దూరం చేయడం కరెక్టేనా? జనం ఆలోచించాలి ఈ పాయింట్. పొలిటీషియన్స్ ఏది చెప్తే అది కాదు. దాంతో ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. లేనిపోయిన ప్రోపగండాస్ అన్ని మన మైండ్లోకి ఎక్కిస్తూ ఉంటారు. అమ్మో మన భాష, అమ్మో మన ప్రాంతం. నెక్స్ట్ హిందీ అయిపోగానే ఈ డిఎంకే గవర్నమెంట్ ఫస్ట్ హిందీ మీద ఫైట్ చేశారు, దానికి కొంతమంది సపోర్ట్ చేశారు. ఇట్స్ ఓకే, నేను అనుకున్నాను తప్పులేదు లేకపోని వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది హిందీ మీద అని అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్గా చేసింది ఏంటంటే రూపీ సింబల్ని మార్చడం. రూపీకి ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూ ఉందా లేదన్న విషయం పక్కన పెడితే, వాళ్ళు ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేసిన సింబల్ని పక్కన పెట్టేసి వాళ్ళంతటా వాళ్ళు కొత్త సింబల్ క్రియేట్ చేసుకోవటం, ఇది నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీయటమా కాదా? దేశ సమైక్యతను దెబ్బతీయటమా కాదా? తమిళనాడు వాళ్ళు వాల్ సింబల్ వాళ్ళు వేసుకుంటే, రేపు కర్ణాటక వాళ్ళు వాల్ సింబల్ వాళ్ళు వేసుకుంటే, కేరళ వాళ్ళు వాల్ సింబల్ వాళ్ళు వేసుకుంటే, మనం మన సింబల్ మనం వేసుకుంటాం.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ సింబల్ వేసుకుంటూ ఉంటుంది. కరెన్సీ మీద మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన, ఆర్బీఐ అప్రూవ్ చేసిన సింబలేగా ఉంటుంది. సో దాన్ని చించేసి మన నోట్లు మనం ముద్రించుకుంటామా? భాష అయిపోయింది, సింబల్ అయిపోయినాయి, నెక్స్ట్ ఏంటి? మన కరెన్సీ మనం ప్రింట్ చేసుకొని మన బోర్డర్ సెక్యూరిటీ మనం పెట్టుకుంటామా? సపరేట్ కంట్రీ అడుగుతామా? ఇది ఖచ్చితంగా దేశ సమైక్యతను దెబ్బతీసే చర్యలే. దీనికి మాత్రం ఎవరైనా సపోర్ట్ ఇస్తాను ఉంచున్నారంటే దే ఆర్ నాట్ ఇన్ ఏ రైట్ ట్రాక్. వాళ్ళు కావాలని చేస్తున్నది కేవలం ఆ పార్టీని అపోజ్ చేయడానికో లేదంటే ఈ పొలిటికల్ ఎజెండాతో చేస్తుంది తప్పితే ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న పనులు కాదు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారని. ఓకే, మన లాంగ్వేజ్ కోసం ఫైట్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు, కానీ సింబల్స్ మార్చడం, దాని తర్వాత తదుపరి చర్యలకు దిగటం, నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఇక్కడ నేను సెంట్రల్ గవర్నమెంట్ని కూడా తప్పుపడతా. ముఖ్యంగా తమిళనాడు విషయంలో వాళ్ళు ఏదైతే వైఖరి అవలంబిస్తున్నారో అది ఎంటైర్లీ రాంగ్. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఆపేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలేటెడ్ అరౌండ్ 2000 crores ప్లస్ మనీని వాళ్ళు ఆపేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్దన్నలాగా ఒక కీలక భూమిక పోషించి రాష్ట్రాల మధ్య కానీ లేదంటే రెండు గవర్నమెంట్స్ మధ్య కానీ వారధలా ఉంటూ వాళ్ళ కొంచెం తగ్గి ప్రాంతీయ పార్టీకి ప్రాంతీయ గవర్నమెంట్కి వాల్యూ ఇస్తూ ఉండాలి తప్పితే మా చేతిలో పిల్లకుంది మీ మందిని గడికి పట్టుకుంటాం అన్నది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు చేయాలనుకుంటే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి ముందు ప్రజల్ని కన్విన్స్ చేస్తే గవర్నమెంట్లు ఆబ్వియస్గా కన్విన్స్ అవుతాయి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫండ్స్ లాంటివి ఆపేసి గవర్నమెంట్కి, లోకల్ గవర్నమెంట్స్కి, ఆ స్టేట్ గవర్నమెంట్స్కి ఒక అస్త్రం ఇచ్చేస్తారు. దానివల్ల ప్రజలు ఆ పాయింట్లోకి వెళ్ళలేకపోతున్నారు. మా ఫండ్స్ ఆపేశారు అన్న దాని మీదే ఉంది. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి యాక్చువల్గా ఆదాయం అన్నది సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ వెళ్తుంది. నాట్ ఓన్లీ తమిళనాడు, ఆంధ్ర, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వీటన్నిటి నుంచి వెళ్తూ ఉంటుంది. మనం రూపాయి కనుక గవర్నమెంట్కి ఇస్తే మనకు వచ్చేది 20 పైసలు 30 పైసలు రిటర్న్ వస్తూ ఉంటాయి. పావలా 10 పైసలు బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ నుంచి వెళ్తే వాళ్ళకి 70 పైసలు 80 పైసలు 2 రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మీరు అలాంటి చర్యలు అవలంబిస్తున్నప్పుడు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ప్రజలకు చూపించినప్పుడు ఇక్కడ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో సెంట్రల్ గవర్నమెంట్ అందరిని ఈక్వల్గా చూసుకోవాలన్న దాని మీద ఉంటారు. సో ఇలాంటి విషయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తెలివిగా ఆలోచించాలి. నేను ఆడియన్స్కి ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, లాంగ్ బ్యాక్ దిస్ వరల్డ్ టర్న్డ్ ఇంటూ ఏ గ్లోబల్ విలేజ్. We are not in a position to fight for any identity. We are in a position to fight for a peaceful, financially stress-free living. If possible, a luxurious living. దానికోసం నా పిల్లలకి ఏం నేర్పించాలన్నది నేను డిసైడ్ చేస్తాను. అంతేగాని ఎనీ డ్యామ్ పొలిటీషియన్ విల్ నెవర్ డిసైడ్ దట్. I will not give my options to those kind of a politicians. మన పిల్లలకి ఏం కావాలి, మనకేం కావాలన్నది మనం నిర్ణయించుకోవాలి. నా పిల్లలకి నేను జావానే నేర్పిస్తానా, హిందీనే నేర్పిస్తానా అన్నది నేను డిసైడ్ చేస్తాను, పొలిటీషియన్స్ కాదు. జై హింద్.